హాయ్ అండి. మా మరిది పెళ్ళిలోని ఇంకొక వ్లాగ్ అనమాట ఇది. ఈరోజు అయితే పెళ్ళి కూతురికి పెళ్ళి కొడుక్కి ఇద్దరికి నలుగులు పెట్టి మండపానికి అయితే వెళ్తున్నాము. ఈరోజు రిసెప్షన్ కూడా. ఫస్ట్ అయితే అమ్మాయికి నలుగు పెట్టేస్తూ ఉన్నాము. ఇంకా అమ్మాయికి నలుగు పెట్టిన తర్వాత అయితే అబ్బాయికి మా మరిదికి నలుగు పెట్టడం స్టార్ట్ చేసాము. ఇక్కడైతే మేనత్తలందరూ వరుస తెచ్చిపెట్టి నలుగు అయితే పెడుతున్నారు అబ్బాయికి. ఇంకా నలుగు పెట్టి అయిన వెంటనే మేమైతే అబ్బాయిని తీసుకొని బయలుదేరేసాము మండపానికి. వెళ్ళే ముందు గుడి దగ్గర టెంకాయ కొట్టుకొనేసి దేవుడికి దండం పెట్టుకొని బయలుదేరాలి. ఇంకా ఇక్కడ టెంకాయ కొట్టుకొని మా మరిది వాళ్ళు అయితే బయలుదేరేశారు. ఇంకా నేనైతే ఇంటికి వెళ్ళి ఫస్ట్ పిల్లల్ని రెడీ చేసి తర్వాత నేనైతే రెడీ అయ్యాను. ఫస్ట్ మా పాపనైతే రెడీ చేసేసాను. ఇంకా తర్వాత అయితే నేను రెడీ అయ్యాను. ఇంకా మా ఆయన అయితే అరుస్తూ ఉన్నాడు, ఎప్పుడు చూసినా వీడియోస్ తీసుకుంటా ఉంటావనేసి. ఇంకా బాబుని కూడా అయితే రెడీ చేసేసాను. ఇంకైతే రిసెప్షన్కి వెళ్ళాలి. మేము మండపానికి వెళ్ళేసరికి రిసెప్షన్ స్టార్ట్ అయిపోయింది. ఫైనల్గా అయితే వీళ్ళు అనుకునింది అయితే సాధించారు. కానీ ఆ అమ్మాయిలో మన వాళ్ళు ఎవరు లేరే అనే ఒక ఫీలింగ్ అయితే ఉన్నింది. తొందరలో అమ్మాయి వాళ్ళ సైడ్ వాళ్ళు కూడా వచ్చి దీన్ని యాక్సెప్ట్ చేయాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇంకా నాకైతే ఆకలి భయంకరంగా వేస్తూ ఉన్నింది. మధ్యాహ్నం కూడా తినలేదు నేను, అందుకని ఫస్ట్ వెళ్ళి తినేసాను. ఇంకా రిసెప్షన్లో అయితే పెళ్ళి కూతురు ఫ్రెండ్స్, పెళ్ళి కొడుకు ఫ్రెండ్స్ వీళ్ళందరూ వచ్చి డ్యాన్సులు అయితే వేస్తూ ఉన్నారు. నేను కూడా ఏదో మా పాపతో కలిసి 2 స్టెప్పులు వేశాను. ఇలా మేము మా మరిది పెళ్ళిలో ఎంజాయ్ చేసాము. ఇంకా చాలా జరిగాయి, కానీ నా మొబైల్లో ఛార్జ్ అయిపోయి వాటిని అంతా షూట్ చేయలేకపోయాను. అండ్ నేను ఒక 2 o'clock వరకు ఉండి దాని తర్వాత అయితే వెళ్ళి పడుకునేసాను. అంతవరకు అయితే కొన్ని రిచువల్స్ అయితే జరిగాయి, వాటిని అన్నిటినీ అయితే షూట్ చేయలేదు.
లాస్ట్లో తాళి కట్టేసిన తర్వాత ఒక వీడియో అయితే షూట్ చేశాను. ఇంకా ఆ రోజే మాకు ఇంకొక ఫంక్షన్ అయితే ఉంది. మా చిన్న మామ కొడుకు వాళ్ళది ఎంట్రుకలు తీస్తూ ఉన్నారు. దానికి వేరే పోయి పొంగల్ పెట్టాలి అనేసి అన్నారు. ఇంకా నేను మ్యారేజ్ అయ్యిందే అయితే ఇంటికి బయలుదేరి వెళ్ళిపోయేసి ఇల్లంతా క్లీన్ చేసుకొని పొంగల్ పెట్టడానికి అన్నీ రెడీ చేసుకొని ఒక 8 o'clock అంతా పొంగల్ అయితే తీసుకొని బయలుదేరి వెళ్ళిపోయాము. ఇంకా నేను మా తోడికోడలు అయితే తీసుకొని వెళ్తున్నాము. ఇంకా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వాళ్ళు వస్తారు. మళ్ళీ ఆ రోజు ఈవినింగే మా ఆడబిడ్డ కొడుకుది బర్త్డే ఫంక్షన్, దానికి వేరే వెళ్ళాలి. ఇంకా ఇదే అయితే మా కులదేవుడు అనమాట, మునేశ్వరుడు. పొంగల్ అయితే పెట్టేశాము, అన్నీ చేసుకొని ఒక 11 o'clock అంతా ఫినిష్ చేసాము. ఓకే అండి, నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉంచండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి.